హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైంట్ అప్డేట్స్. బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ R23, R20, R19, R15లో లాస్ట్ ఛాన్స్కి సంబంధించిన రిజల్ట్స్ గురించి చాలా రోజుల నుంచి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అలాగే పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనే దానిపై అప్డేట్ ఇస్తున్నాను ఈ వీడియోలో. సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో మనం కానీ చూసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి ఇప్పుడల్లా రావు. అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కానివ్వండి, ఏ రిజల్ట్స్ అయినా బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ ఈ మంత్లో అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ చేయని అవసరం లేదు, క్లారిటీగా చెప్పాను. సో మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయండి. ఏప్రిల్ సెకండ్ వీక్ ఆ టైంలో ఎక్స్పెక్టేషన్ చేయాలి. అక్కడ కూడా ఒకవేళ బీటెక్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కానీ లేట్ చేశాడనుకో థర్డ్ ఇయర్ రిజల్ట్స్, సో మన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వెనక్కి పోతూ ఉంటాయి. సో ఏదేమైనా మనకి మంత్ ఎండింగ్ లోపల థర్డ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి అయితే అప్డేట్ అందింది కొద్దిగా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏప్రిల్లో మన రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్. సో రెగ్యులర్ ఫస్ట్ అయితే రెగ్యులర్ రిజల్ట్సే రిలీజ్ చేస్తారు ఏప్రిల్లో, తర్వాత సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మరి పేపర్ వాల్యుయేషన్ పరంగా కానీ మనం అప్డేట్ కానీ చూసుకుంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి రెగ్యులేషన్ వాళ్ళలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది బాగా జరుగుతుంది. చాలా అంటే చాలా లూజ్గా జరుగుతుందండి. సో అది మీరు రాసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు రాయకుండా చాలా లూజ్ అన్నావు కదక్క, మరి నా పేపర్ వాల్యుయేషన్ నేను ఫెయిల్ అయ్యాను అని మాత్రం నాకు సంబంధం లేదు. సో మీరు కానీ ఖచ్చితంగా నేను ఇప్పటికీ చాలా వీడియోస్ చేస్తున్నాను, కానీ మీరు కొత్తగా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే థియరీ సబ్జెక్ట్స్ అనేది మనకి 25 ఆ రేంజ్లో మనకి అటెంప్ట్ చేసి ఉండాలి బుక్లెట్లో పేజెస్. అలాగే ఇంకా ప్రాబ్లమాటిక్ అయితే 20-22 ఆ రేంజ్లో వరకు మనం రాయాలి ఖచ్చితంగా. అలా రాస్తే మనం మరీ ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్టేషన్ చేయకుండా పాస్ మార్క్స్తో బయటపడతాం. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కానీ M1 ఫిజిక్స్, కెమిస్ట్రీ అటువంటి సబ్జెక్ట్స్ కానీ పడితే మాత్రం కొంచెం కష్టపడాలి సప్లిమెంటరీలకి, లేకపోతే రాసుకుంటూ ఉంటాం 4 ఇయర్స్ లోపల. ఇది మాత్రం నేను మిమ్మల్ని భయపెట్టడం కాదు, ఇప్పటికీ రాసుకునే వాళ్ళు ఉన్నారు పాపం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్టులు కూడా రాసుకునే వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు కూడా ఇప్పటికి కూడా మీకు సీనియర్స్. సో పాపం మధ్యలో కోర్ సబ్జెక్ట్స్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టే ఇంకా వెంటాడే వాళ్ళు కూడా ఉన్నారు పాపం. సో మీరు కావాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మీరు వింటే మీకు అర్థమవుతుంది. అందుకే సో మీరు ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు, కష్టపడండి, తప్పేమీ లేదు. సో ఫస్ట్ ఇయర్లో ఒకవేళ సప్లీ పడినా నెక్స్ట్ అప్పుడు ఆ రెగ్యులర్కి సంబంధించిన సప్లీ పెడతారు, ఆ సప్లీలోనే మీరు మ్యాక్సిమం క్లియర్ చేయడానికి మీ 100% కృషి అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఏప్రిల్లో ఫస్ట్ రెగ్యులర్ రిజల్ట్స్ వస్తాయి. సప్లిమెంటరీ ఏవైతే R20, R19, R15లో లాస్ట్ ఛాన్స్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఏప్రిల్ సెకండ్ వీక్ ఆ టైంకి కానీ మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వస్తే థర్డ్ వీక్ ఎండింగ్కి కానీ ఫోర్త్ వీక్లో కానీ మనకి సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన దాన్ని బేస్ చేసుకుంటే ఇయర్ గ్యాప్ వీక్ గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ మంత్లో అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ చేసుకోకండి, అది మాత్రం వేస్ట్. సో నెక్స్ట్ ఇయర్ మనకి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానివ్వండి. బట్ మనకి మాత్రం ఈ రిజల్ట్స్ అనేది ఏదైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ అలాగే 1112 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ మాత్రం ఏప్రిల్లోనే ఎక్స్పెక్టేషన్స్ చేయండి. మరి పేపర్ వాల్యుయేషన్ పరంగా కానీ చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది. సో మీరు అందుకని నేను ఏప్రిల్ అని చెప్తున్నాను. ఇప్పటి వరకు ఇంకా పూర్తి పేపర్ వాల్యుయేషన్ కూడా కాలేదు మీ రిజల్ట్స్ అయితే అప్పుడే. మరి పేపర్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే బాగా జరుగుతుందండి. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ పేపర్స్ అయితే సప్లిమెంటరీ పేపర్స్ మీకు అందరికీ ఇప్పటికీ తెలిసింది. బట్ రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పేపర్స్ బాగా జరిగాయి, ఫైనల్ ఇయర్ కొంచెం యావరేజ్గా జరిగింది. ఇదన్నమాట అప్డేట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.